పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మగారికి వందనాలు. పోయిన వారం మా నాయనమ్మకి ఆరోగ్యం సరిగా లేదు, హాస్పిటల్లో ఉంది, సీరియస్గా ఉందని చెప్పారు. ప్రార్థన చేశాము, ఆ అన్నయ్య చెప్పి ప్రార్థన చేయించాను, సంఘం చేత కూడా ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడు మా ప్రార్థన ఆలకించడం వల్ల ఆమెకు ఆపరేషన్ మంచిగా జరిగి ఇప్పుడు బాగుంది. ఉదయం మా మావయ్యను మా చెల్లి కొడుకు బండి మించి పడ్డాడు, కానీ ఎవరికి ఏం దెబ్బ తగలలేదు, ఇద్దరు మంచిగా ఉన్నారు. దేవుడు మా జీవితాల్లో చేసిన మేళ్ళకే దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. హల్లెలూయా. పోయిన వారం కాక అంతకుముందు వారం అంటుకుంది. అంతకుముందు వారం అమ్మా, పోయిన వారం అంతకుముందు వారం. హల్లెలూయా. ఆదివారం వచ్చి ఏడుస్తూ వచ్చిందన్న, ఆపరేషన్ ఇటు జరుగుతుంది, ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేసాము, దేవుడు ఆయనకి ఆపరేషన్ బాగా జరిగించాడు. హల్లెలూయా. చిల్లోడు బండి మీద నుంచి పడ్డా కానీ ఈరోజు ఆదివారం దేవుడు సన్నిధికి రావాలనుకుంది, వచ్చింది. సాతాను పని చేయాలనుకున్నా కానీ దేవుడు ఆ బిడ్డకి ఏం కాకుండా. పాస్టర్కి వందనాలు. నిన్న మాకు గొడవ అయింది, మాకు మళ్ళీ ప్యాట్ వచ్చింది, 2.5 సెంటు ప్యాట్ వస్తే మా మరిదికి ఓట్లేదు, వాహం కాల. కానీ నాకు సగం కావాలని చెప్పి 3 నెలల నుంచి వాదన. మా తోడుకోలు కూడా ఎక్కడ పడితే అక్కడ నలుగురిలో మాకు కావాలి, మాకు సగం కావాల్సి ఉందే, మేము ఊరుకోమని అయ్యగారికి పాస్టర్ గారికి ప్రార్థన చేయ్యా, గడువులు పడకుండా ఆ ప్యాటు మాకే రావాలయ్యా, ఏం చేసినా నువ్వేనయ్యా ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేపించుకున్నాక తర్వాత 3 గంటలప్పుడు లేచి, అమ్మ నువ్వు నీ భర్త ప్రార్థన చేయండి, నేను ఆ సమయంలో వచ్చి చేస్తాను, నేను కూడా 3 గంటల సమయంలో అని చెప్పాడు. నిన్న గొడవ అయింది మాకు, 2 గంటల దాకా ఒకటే గొడవ. అన్నాలు కూడా తెల్లాం మేము. నా పేరు మీద వచ్చింది ఎందుకు ఇస్తాను అని చెప్పి నేను పెద్దల్లో వాదనాడే. మాది మాకే రావాలి, ఏం చేస్తావు నువ్వే చెయ్యయ్యా అన్న. అది మాది మాకే వచ్చింది. ఇంకొకటి 5 సెంట్లు సోరేసి పాటగా అన్నయ్యకి వందనాలు. దేవుడు మా ఇవన్నీ తొలగిపోయేటట్టు, మళ్ళీ సాక్ష్యం చెప్పేటట్టుగా నిలిపేటట్టు సహాయం చేయమని దేవుడికి, సురేష్ అన్నయ్యకి, మీకు అందరికి నా వందనాలు. హల్లెలూయా. వాళ్ళు స్థలము పంచుకున్నారు, ఇల్లు స్థలాలు అవన్నీ పంచుకున్నారు. తర్వాత వీళ్ళ పేరు మీద స్థలం వస్తే వాళ్ళు మరిది మాకు కావాలి అని అది గొడవలాడితే పెద్ద మనుషులు చెప్పారు. ప్రార్థన చేసాం. ఎప్పుడైతే ప్రార్థన చేసామో గుర్తుపెట్టుకోండి అమ్మ, 3 గంటలు లేచి ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేశారు. మేము ప్రార్థన చేసి దేవుడు కార్యం చేశాడు. అందరూ సభ్యులు కొడదాం. ఆంటీ వాళ్ళ బర్రెకి బాగలేకపోతే ప్రార్థన చేయమంది, ఫోన్లో ప్రార్థన చేశాం. ఫోన్లో ప్రార్థన చేసి దేవుడు కార్యం చేశాడు. అందరూ సభ్యులు కొడదాం. అయ్యగారికి అమ్మగారికి నా నిండు వందనాలు. ఏం జరిగిందంటే, మేము పాలకి గొర్రెలు తోలుకున్నాం. అవి అన్నీ సొంతవి కాదు, పాలివి. అయితే మేము ఆటో తెచ్చుకున్నాం, పాల ఆటో. నెల నుంచి ప్రార్థన చేసాం ఇద్దరం. ప్రభువా మాకు ఇంట్లోకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది, ప్రభువా నీ చిత్తం అయితే మాకు ఏదో ఒకటి మార్గం చూపి అనని దేవుని నెల రోజుల నుంచి మేము అడిగాం. ఇద్దరం గొలుసు ప్రార్థన చేసుకున్నాం ఇంట్లో. మా పిల్లలు, నేను, నా భర్త, మేము 5 కలిసి ప్రతిరోజు చేసుకునే వాళ్ళం. అయితే ప్రభు మాకు ఇంట్లో ఇంత ఇబ్బంది ఉంటుంది, నీ చిత్తం అయితే మాకు పని చూపి దాన్ని 2 చేసుకునే కృపను మాకు దయచేయి అనని నెల రోజులు ప్రార్థన చేసాం. నెల రోజులు ప్రార్థన చేస్తే దేవుడు ఒక ప్రేరేపణిచ్చాడు. ప్రభు పాల బండి తెచ్చుకుంటే మీకు గొర్రెలు చూసుకుంటారు, ఇటు పాల బండికి వెళ్తారు అనని ఆలోచన మాకు దయచేశాడు దేవుడు. అదే రీతిగా ముందు పాలబండి కిరాయికి తెచ్చాం. మేము కిరాయికి సొంతది కాదు, మేము ఒక నెల రోజులు కిరాయికి తెస్తే ఆ కిరాయి ద్వారా చిన్నగా నడుపుకుంటే సొంతది తెచ్చుకోవచ్చు అని నెల రోజులు అట్టే చేసుకున్నాం. ఆ గొర్రెలు ఆయన కూడా చెప్పాము, ఇట్టా అన్న మేము కిరాయికి ఇది సొంతది తెచ్చుకుందాం అనుకుంటున్నాము, ఇవి చూసుకుంటాం అవి చూసుకుంటాం అంటే సరేనమ్మా అని వెళ్ళాడు. మళ్ళీ తర్వాత ఒక 4 రోజుల తర్వాత
అట్టయితే నేను ఊరుకోను. గొర్రెలైనా చూసుకోండి, ఇటు పాల బండి అన్నా వెళ్ళండి, ఏదైనా ఒకటే చేయండి మీరు అని ఆయన అన్నాడు. పక్కన వాళ్ళు ఏం చేశారు, నువ్వు అది తోలటానికి లేదు, నువ్వు పాల బండికి వెళ్ళటానికి ఊరుకోం మేము. ఎందుకంటే మేము అడ్డం ఉండి మేము తోలాము కాబట్టి మాకు మాట వచ్చింది, అది ఊరుకోం మేము. నీ ఇష్టప్రకారం చేయటం అది ఒప్పుకోం మేము. ఏదైనా ఒకటే చూసుకో, గొర్రెలు అయితే తోలిపెట్టు, నీకు కుదరదు అని అన్నారు. ఆ రోజు నైట్ చాలా గొడవ అయింది. మాకేమో పాల బండి తెచ్చుకోవటానికి డబ్బులు కావాలి. అడిగాము, అన్నని అడిగితే సరేనమ్మా మేము ఇస్తాము అని చెప్పాడు గొర్రెలు ఆయన. మళ్ళీ తర్వాత ఏమైంది, గొడవ అయినాక నేను మీరు ఎట్టనే చేసుకోండి, నా గొర్రెలు నేను ఉంచును, మీకైతే డబ్బులు ఇయ్యను, 1 రూపాయి ఇయ్యను నేను, మీరు నేను గొర్రెలు అయితే ఉంచు, నేను తీసుకెళ్తాను అని ఒకటే గొడవ. మాకు 4 రోజులు జరిగింది, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మేము భార్య భర్త ఒకటే అనుకున్నాం, ప్రభువా ఏదైనా నువ్వు ఈ గొర్రెలు అయితేమి ప్రేరేపణ ద్వారా మాకు దయచేసిన దేవుడు, ఈ బండి అయితే ప్రేరేపణ ద్వారా నువ్వు దయచేసిన దేవుడివి అని సురేష్ అయ్య గారితో కూడా చెప్పాం, అక్కతో చెప్పాం, ప్రార్థన చేయించుకున్నాం. ప్రభువా అన్నాడు. కానీ 2వ రోజు మేము బండికి వెళ్తాం, ఒంగోలు వెళ్తా, అన్నకాడికి వెళ్ళాడు. ఈయన వెళ్ళి మాట్లాడితే సరేనయ్యా నువ్వు బండి తెచ్చుకొని జాగ్రత్తగా చేసుకో అయ్యా అని మాట్లాడాడు. ఆయన గొర్రెలు ఆయనతోనే మాట్లాడించిన దేవుడు నా దేవుడు. ఎందుకంటే దేవుడు సమస్తము ఎరిగినవాడు కాబట్టి, నా హృదయాన్ని నా భర్త హృదయాన్ని ఎరిగినవాడు. మేము పడే కష్టానికి ఫలితం ఇయ్యా, నాకేం అవసరం లేదు అని దేవుడిని అడిగాం. అయ్యగారు కూడా అదే ప్రార్థన చేశారు. మా కొడుకు రేయం పగులు ప్రార్థన చేసిన అయ్యగారికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకటి, నేను ప్రభువా నీ ఉన్నవాడు అనువాడు, నాకు ఇవన్నీ సహాయం చేసినవాడు, ఆటో ఉంచాడు నా దేవుడు. నాకు డబ్బులు 20,000 అందిరి, 35,000 కట్టాలి బండికి. డబ్బుల విషయంలో కూడా నాకు కార్యం చేశాడు. మళ్ళీ బండికి కిరాయికి తెచ్చిన దానికి కూడా కట్టే కృపను నాకు దయచేసిన దేవుడు నా దేవుడు. సమస్తము నాకు సమకూర్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటే చిన్ని సాక్షిని దేవుని పాదాలు చేర్చుకోమని. అందరూ హల్లెలూయా. ఆ రోజు గొర్రెలు పోతాయి అనుకున్నారు, వాళ్ళు తోలకెళ్తాం అనుకున్నంత దేవుడు ఆటో కానీ అవి కానీ దేవుడికి ఇచ్చిన దేవుడికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మట నీ వల్ల అయితే నమ్మవారికి నేను ప్రార్థన చేయకముందే మీరే మాకు